నల్గొండ వెళ్దాం. నల్గొండ రాచకొండ కమిషనరేట్లోని పిఎస్లను సందర్శించారు సిపి తరుణ్ జోషి. అయితే పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరును కూడా పూర్తిగా సమీక్షించినట్లు మనకు తెలుస్తుంది. సామాన్య ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష చేశారు. యాదగిరిగుట్ట, యాదాద్రి దేవాలయం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లయితే చెప్తున్నారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ అందిస్తారు. దశరథ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అంశాలను పరిశీలించేందుకు పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు అదేవిధంగా సామాన్యులకు అందుతున్న సేవలను తెలుసుకునేందుకు కమిషనర్ తరుణ్ జోషి యాదాద్రికి చేరుకున్నారు. ఈ యాదాద్రి జోన్ కింద ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిగుట్ట, ఆలేరు తదితర పోలీస్ స్టేషన్లలో రికార్డులను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న శాంతి భద్రతలపై చర్చించి అక్కడ జరుగుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దేవాలయ పరిధిలోని యాదాద్రి నరసింహస్వామి దేవాలయ పరిధిలోని సేవలను, అక్కడికి వస్తున్న పరిస్థితులను, సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా పూర్తి వివరాలను తదితర అంశాలపైన సమీక్ష నిర్వహించి అక్కడ కూడా వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ అక్కడ వివిధ పోలీస్ స్టేషన్లో నెలకొన్న సమస్యలతో పాటు అక్కడ నెలకొన్న ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, ప్రజల పనితీరు ఏ విధంగా ఉంది, రికార్డులు ఏ విధంగా ఉన్నాయి, అన్ని విభాగాల అంశాలపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అనంతరం కమిషనరు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ్ రైట్. అయితే రికార్డులో పరిశీలించినట్లయితే మనకి చెప్తా ఉంది. సో అంటే పరిశీలించినప్పుడు ఏమన్నా తేలేయా, లేదంటే అక్రమాలు కానీ, లేదంటే ఏమన్నా అంటే ప్రజలకు మంచి చేసినట్లు కనిపించిందా? ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ వచ్చింది? ఏదైతే యాదగిరి, ఆలేరు తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల సేవలో పోలీసులు ముందుగా ఉన్నారని సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వరుణ్ రైట్, థ్యాంక్ యూ.